మనం పెడుతూ తీస్తూ ఉన్నప్పుడు ఇలా హుక్ ఇరిగిపోయింది. హుక్ చేయించుకోవడానికి వచ్చాను నేను స్మిత్ దగ్గరికి. పవర్ కంట్రోల్, హీట్, పవర్ కంట్రోల్ ఉంటుంది. హుక్ తయారైపోయింది. యాక్చువల్ గా మొన్న ఈ హుక్ అడిగాను ఇక్కడ నేను. హాయ్ అండి, ఇది నేను నా నల్ల పోస్ట్ అనమాట. యాక్చువల్ గా దీనికి ఏంటంటే హుక్ ఇరిగిపోయింది. మనం పెడుతూ తీస్తూ ఉన్నప్పుడు ఇలా హుక్ ఇరిగిపోయింది. హుక్ చేయించుకోవడానికి వచ్చాను నేను స్మిత్ దగ్గరికి, అదే బంగారం చేసే వాళ్ళ దగ్గరికి. సో సార్ కూడా మనకి ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే చాలా కష్టంగా ఉండేది, ఏదైనా చిన్న ఆర్నమెంట్ తయారు చేయాలన్నా ఇలాంటి హుక్స్, రింగ్స్ ఏవి పోయినా సరే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా ఈజీ మేడ్ అండి. చూసారా మిషన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. సార్ ముందుగా మా మహాటాక్స్ ప్రేక్షకులకి మీ పేరు చెప్పండి. నా పేరు అప్లాచార్య. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ ఒక 20 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాల నుంచి. ఓకే, అప్పటికి ఇప్పటికి మిషనరీలో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు ఏదైనా సరే యానిమేట్ గా చేత్తోనే చేశారు. ఇప్పుడు అంతా ఏదైనా సరే మిషన్ తోనే ఒక విత్ ఇన్ సెకండ్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు కుక్ ఎంతసేపట్లో అయిపోతుంది? ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అయిపోతుంది అంతే. అది సన్నగా ఉందండి, అది పెట్టారు దాంట్లో. ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎన్నో ఆర్నమెంట్స్ చేస్తుంటారు. అయితే పెద్ద ఆర్నమెంట్ కి ఎన్ని రోజులు తీసుకుంటారు? చిన్న ఆర్నమెంట్స్ కి ఎన్ని రోజులు తీసుకుంటారు? పెద్ద ఆర్నమెంట్ ఒక 5-6 రోజులు, చిన్న చిన్న అయితే 2 days లాగా అయిపోతాయి. మరి ఇది షాప్ ఉంది కదా, రెడీమేడ్ చాలా వచ్చింది. చేయించుకున్న వాళ్ళు తగ్గారా పెరిగారా? చేయించుకున్న బాగా తగ్గారు కదా, బాగా తగ్గారు. ఇదేండి షాప్ లోనే రెడీమేడ్ వచ్చారు. సరే, మరి మీరు షాప్ లో వాళ్ళతో టైఅప్ అవుతారా ఎట్లా? లేదండి, వర్క్ తగ్గిపోయినా కదా షాప్ లో చేస్తాను. శాలరీ బేసిక్, ఏదైనా శాలరీ బేసిక్ వస్తుంది. అంతకుముందు హైదరాబాద్ చేసేవాడిని, ఇక్కడ వైజాగ్ పెట్టినప్పుడు వైజాగ్ వచ్చాను. అంతకుముందు అసలు ఎక్కడ ప్రాపర్ మీది? ప్రాపర్ విజయనగరం. హైదరాబాద్ ఇట్లా వెళ్ళిపోయారు. హైదరాబాద్ దాంట్లో చాలా ఉండిపోయాను. ఫస్ట్ ఆ సన్నం దాన్ని సాఫ్ట్ చేస్తున్నారండి. దానికి ఏంటంటే మార్జిన్స్ కూడా ఉన్నాయి. ఆ లైన్ లో పెట్టి దాన్ని సాఫ్ట్ గా చేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సంపూర్ణేష్ బాబు ఆయన చెప్తూ ఉంటారు, నా వృత్తిని నేను ఎప్పుడు మర్చిపోలేదు. అదే సినిమాలు హీరోగా చేస్తూ కూడా ఆయన వృత్తిని మర్చిపోకపోవడం అనేది చాలా గ్రేట్ అనిపిస్తుంటుంది. మీరేమంటారు? ఇప్పుడు ఎప్పటికైనా ఎలా ఉండే సార్, వృత్తి మాత్రం మర్చిపోతుంది. దీంట్లోకి వచ్చినా ఇదే వృత్తి చేస్తాను. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలి? సుక్కి చెయ్యాలి. ఓకే, ఆ వాటర్ అంతా ఏంటండి? మామూలు వాటర్. ఎంత మిషనరీ ఉన్నా చేతితో చేయాల్సిన పనులు కొన్ని తప్పదు, ఇంకా చేతితో చేయాల్సిందే. ఇప్పుడు సపోజ్ మనం మిషనరీ ఏఐ అనుకుందాం. మిషన్ ఎంత పని చేసినా వర్క్ ఎలా చేస్తున్నారో ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి అంటున్నారు, కానీ చేసే పనులు కొన్ని హ్యాండ్ తో చేయాల్సి ఉన్నాయి. సో హ్యాండ్ మేడే, మిషనరీనండి. అది మాత్రం రెండు కంపేర్ చేయడానికి వీలేదు. మీరేమంటారు సార్? అంతేనా? హ్యాండ్ మేడ్
మిషనరీ ఏంటంటే కొంచెం మనకి బాగా ఫినిషింగ్ రావడానికి వాడతారా ఎట్లా? ఫినిషింగ్ డిజైన్ ఎక్కువ వస్తుంది. డిజైన్ ఎక్కువ డిజైన్ ఎక్కువ. ఓకే. గోల్డ్ ని అంటే మెల్ట్ చేసి ఆర్నమెంట్ గా మార్చడానికి. ఓకే. దీంట్లో పవర్ కూడా ఉంది, పవర్ కంట్రోల్, హీట్. పవర్ కంట్రోల్ ఉంటుంది. ఎంపైర్ అంటే ఏంటి సార్? ఎంపైర్ ఈ టెంపరేచర్ అన్నమాట. ఓకే. హీట్, హీటింగ్ టెంపరేచర్ వస్తుంది. 1050 ఉంటది. 900 కలిగే మెల్టింగ్ అయిపోతుంది. ఏ వస్తువైనా హాఫ్ కేజీ వరకు. హాఫ్ కేజీ. ఓకే. ఇక కేజీ దాటితే కేజీ అంటే హాఫ్ కేజీ అది మెల్టింగ్ మోస్ట్ అనేది హాఫ్ కేజీ. అంటే ఈ బాల్ ఉంది కదా అది హాఫ్ కేజీ పడుతుంది. ఇంకా అంత మళ్ళీ హాఫ్ కేజీ వేయాల్సింది. ఓకే. యాక్చువల్ గా మొన్న ఈ హుక్ అడిగాను ఇక్కడ నేను, 9000 చెప్పారు. ఇదేంటంటే నా ఇరిగిపోయిన బంగారం ముక్కలు ఇచ్చి సార్తో చేపించాను అనమాట. సో సార్ కూడా నాకు చాలా సపోర్టివ్ గా ఈ వీడియో తీసుకోవడానికి చాలా సపోర్ట్ చేశారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా అండి, ఇలా బంగారాన్ని ఎంత ఈజీగా మిషన్ మేడ్ గా ఇప్పుడైతే రెడీమేడ్ గా తయారు చేసేస్తున్నారు. ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తుంటాం. చూస్తూనే ఉండండి మహా టాక్స్.